హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ టు శాంతి టాక్స్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే పౌర్ణమి సండే, మళ్ళీ సూర్యదేవుడికి కూడా అనండి. సో ఈరోజు సూర్య భగవానుడికి మళ్ళీ అట్లాగే ఇదేంటి ఒక చిన్న రెమెడీ అనేది మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను. పౌర్ణమి శుభాకాంక్షలు అండి. పౌర్ణమి అనేది చాలా మంచి విషయం అండి. మనలో ఏదైనా అంటే కొత్త న్యూ అన్ని రానాడికి ఇదొక మంచి ఆస్కారం అండి. సో నేనైతే చిన్న రెమెడీ చెప్పబోతున్నాను. ఇదైతే మాత్రం గళ్ళుప్పుతోటి, మీరు చూస్తున్నారు కదా, ఇది గళ్ళుప్పు అన్నమాట. యాలకులు, బెల్లం, మళ్ళీ 11 రూపీస్ అండి, 10 రూపీస్, మళ్ళీ ఒక 1 రూపీ కాయిన్ నేను పెడుతున్నాను. దీనికైతే కావాల్సినవి అయితే ఇవ్వండి. స్క్రీన్ షాట్ కూడా తీసుకోండి, మీకు ఈజీగా ఉంటుంది. 11 రూపీస్ అండి, లవంగి, యాలక ఒకటి, బెల్లం, ఉప్పు. ఈ ఉప్పే తీసుకోవాలండి. ఇదైతే స్క్రీన్ షాట్ కూడా తీసుకోండి మీరు. ఇదైతే మాత్రం ఎలాగంటే ఈ 11 రూపాయలు మీరు ఎవరికైనా దానం కింద ఇచ్చేయండి. ఈ ఉప్పు అనేది ఎలా అయిపోవాలంటే ఒక 11 డేస్ పెట్టుకుంటారో 26 డేస్ పెట్టుకుంటారో అనేది మీ ఇష్టం అండి. కానీ ఇదైతే మాత్రం ఉప్పు అనేది గ్రీన్గా ఫుల్ కలర్ చేంజ్ అయి ప్లేస్మెంట్ అనేది కిచెన్లో కార్నర్ సైడ్ పెట్టుకుంటున్నాను. నేను ఎప్పుడో ప్లాంట్ పెడతానండి, సో అందుకని నేను ఇది పెట్టుకుంటున్నాను. సో మీరు పెట్టుకోవచ్చు, పెట్టుకోకపోవచ్చు. కాకపోతే నాకు కొంచెం ప్లాంట్ ఉంటే అదొక సాటిస్ఫాక్షన్గా ఉంటుంది. సో నేను ఈ విధంగా ఏర్పాటు చేసుకున్నాను. ప్లాంట్ నార్మల్గా నేను పెట్టాను అంతే. కాకపోతే రెమెడీ అయితే ఇదండి. సో ఇదైతే మీరు ఫాలో అవ్వండి, దండం పెట్టుకోండి. ఇదైతే మాత్రం మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. ఈరోజు అయితే మాత్రం ఖచ్చితంగా ఈ రెమెడీ అయితే చేసి చూడండి, మనకి ఆటోమేటిక్గా తెలుసు. ఫ్రెండ్స్, ఇలా చెప్పినప్పుడు మాత్రం ఒకటి అనుకోండి, దేవుడా మా ఇంట్లో ఏదైతే కర్మ, నెగిటివ్, ఈవిలైస్ ఏ ఉన్నా కూడా అన్నీ పోవాలి అని చెప్పి అనుకొని మనసులో అనుకోండి. అనుకున్న తర్వాత ఇది అక్కడ పెట్టి అది బాగా అంతా బ్లూగా, గ్రీన్గా, నల్లగా అయిపోయిన తర్వాత వెంటనే తీసేయండి. తీసేసి అదంతా మీకు చెప్పాను కదా ఏ విధంగా చేయాలో. థ్యాంక్ యూ.